రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న కురిసిన వాన మామూలు వాన కాదు. హైదరాబాద్ నగరమంతా వరద నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, అపార్ట్మెంట్ల సెల్లార్లోకి నీటితో నిండిపోయాయి. 2 గంటల పాటు నాన్ స్టాప్ వాన కురిసి భాగ్యనగరమంతా అతలాకుతలం చేసింది. ప్రధాన రహదారులన్నీ ఏరులై పారాయి. పలుచోట్ల కార్లు, బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. అమీర్పేట, కృష్ణానగర్లో బీభత్సమైన వరద. మరోవైపు భారీ వర్షం దాటికి ఆఫీసులకు వెళ్లి ఇంటికి వెళ్లేవారు గంటల వ్యవధి పాటు రోడ్లపైనే ఉండిపోయారు. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. ఐటీ కారిడార్ మొదలు కూకట్పల్లి, అమీర్పేట్, ఖైరతాబాద్, మలక్పేట, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మెహదీపట్నం, అత్తాపూర్ ప్రధాన మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. ఇదిలా ఉంటే కంటోన్మెంట్లోని పికెట్ నాలా పొంగి పొల్లడంతో రసల్పురాలోని పాట్నిస్ కాలనీలో మరోసారి నీట మునిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. మహానగర పాలక సంస్థ వ్యాప్తంగా అనేక చోట్ల 5 నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షం కురిసింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సీఎస్ డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలన్నారు. కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని తెలిపారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు పడ్డాయి. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్ గా నిన్న కురిసిన వర్షానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నిన్న రాత్రి హైదరాబాద్ లో బీభత్సమైన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనట్లుగా తెలుస్తోంది. మరి ఓపెన్ మ్యాన్ హోల్స్ కానీ, నాలలు కానీ, లోతట్టు ప్రాంతాలు కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరిన్ని రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, హైదరాబాద్ లో వాన నిన్న రాత్రి మొత్తం తొలగా భారీగా సాయంత్రం నుండి రాత్రి వరకు కూడా వర్షం, భారీ వర్షం కురిసిందని చెప్పాలి. అది మధ్యాహ్నం కాస్త ఎండ అనిపించినా సాయంత్రానికి చారు మబ్బులతో కుమ్మేసింది. బీభత్సమైన వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, అయితే హిమాయత్ నగర్, లక్డికాపూర్, నాంపల్లితో సహా అయితే పంజగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, మొత్తం కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో వర్షం దంచి కొట్టిందని చెప్పాలి. రోడ్లపైకి భారీగా వరద నీరు కూడా చేరింది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయేట్టుగా అయితే తెలుస్తుంది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది. మరో 2 రోజులు కూడా ఆ వర్షం పొంచి ఉంది అన్నట్టు, భారీ వర్షం కూడా కురుస్తుంది అన్నట్టు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అయితే అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా నగరంలో చూసుకుంటే భారీగా వర్షపాతం కూడా నమోదైంది. గచ్చిబౌలిలో 12 సెంటీమీటర్లు, అదేవిధంగా శ్రీనగర్ కాలనీలో 11, ఖైరతాబాద్ 10,
యూసుఫ్గూడలో 10, ఉప్పల్లో 10, ఎల్బీనగర్ లో 10, బంజారా హిల్స్ లో నాగోల్ 8, అయితే గోల్కొండ 7, బోరబండ 9% గా అయితే భారీ వర్షాలు కురిశాయి. అక్కడక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి జంట జలాశయాలకు కూడా భారీ మొత్తంలో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా నీరు చేరింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక గేటుని 1 అడుగు మేర అయితే అధికారులు జలమండలి అధికారులు నిన్న ఎత్తడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మూసీ నదులకు వరద నీరు వస్తుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలకు అనౌన్స్మెంట్ ద్వారా అనౌన్స్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా ఎక్కడ చూసినా హైదరాబాద్ లో మొత్తం త్వరగా రోడ్లన్నీ చెరువులమయమైపోయాయి. అయితే ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ లాగింగ్ నీరు వర్షపు నీరు లాగింగ్ కాకుండా జిహెచ్ఎంసీ తో పాటు అయితే మాన్సూన్ టీమ్ అండ్ హైడ్రా టీం కూడా మొత్తం త్వరగా వాటర్ ని ఎక్కడ క్లియర్ చేస్తుంది. ఏదైతే పాత భవనాలు ఉంటాయో ఆ భవనాల కింద ఉండొద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి ఆ భవనాలని అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని జనవాసాలు ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదే క్రమం లోపల ఆ మొత్తం దీన్ని ఆధారంగా చేసుకుని అదే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మొత్తం అందరు అధికారులకు కూడా సలహాలు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్లు అందరూ అందుబాటులో ఉండాలి, ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలి అని ఆ రెవెన్యూ శాఖ అధికారులకు కూడా మొత్తం లీవ్లు క్యాన్సిల్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్లపైన వాహనదారులు కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఉదయం నుండి గిట్ట మళ్ళీ వర్షం మెల్లమెల్లగా వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు కూడా ఆ భారీ మొత్తంలో వర్షం కురుస్తుందనే నేపథ్యం, హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అయితే అధికారులు సూచిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.